ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఘనుడవైన దేవా, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీరు ఈ రోజున మాటతో మాట్లాడబోచు ఉండగా ఆ విషయమును గ్రహించుటకు మీ కృపను దయచేయండి. పరిశుద్ధుడా, మామలను కాపాడునటువంటి దేవుడు, కునుకని నిద్రించినటువంటి వాడని గమనించుకోవడానికి మీ కృప చొప్పున మాకు కావలసిన సందేశాన్ని దయచేయమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. చాలామందికి వచ్చేటువంటి సమస్య ఏంటంటే, మనిషిని దేవుడు ఏ విధంగా తయారు చేశాడు అనే విషయం మనం చాలాసార్లు చదువుకుని ఉన్నామండి. అయితే దేవదూతలను దేవుడు ఎలాగ చేసి ఉన్నాడు అనేటువంటి విషయం కూడా చాలామందికి అర్థం కానట్లుగా కనబడుతూ ఉంటుందండి. అయితే ఈ దేవదూతల యొక్క సృష్టిని మనం పరిశుద్ధ లేఖనములో పరిశీలించి ఉన్నప్పుడు మనకి కనబడినటువంటి హెబ్రీలకు రాసి ఉన్నటువంటి పత్రికలో చదువుకుందామండి. హెబ్రీలకు రాసి ఉన్నటువంటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల నుండి చదువుకుందామండి. హెబ్రీలకు రాసి ఉన్నటువంటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలండి. ఒకడు ఒకచోట ఇలాగు దృఢముగా సాక్ష్యమిచ్చుచూ ఉన్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు? నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వారికి లోపరిచినప్పుడు వారికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ఇక్కడ మనుష్యుని జ్ఞాపకం చేసుకోవటానికి అతను ఏ పాటివాడు అని చెప్పబడుచు ఉన్నదండి. మనుషుని దేవుడు తయారు చేసి ఉన్నటువంటి సమయంలో దేవదూతల కంటే మనుషుడు చాలా తక్కువ వాడుగా చెప్పబడుచు ఉన్నదండి. దేవదూతలకు మరణాన్ని పెట్టి ఉన్నటువంటి సందర్భము మనము చూడటము లేదండి. అయితే మరణించటానికి యోగ్యత ఉన్నది అనేది మాత్రము స్పష్టంగా చెప్పబడుచు ఉన్నదండి. ఎందువలనంటే మానవుడు అనగానే అతని యొక్క స్థితిని మనము ఆలోచించి ఉన్నప్పుడు మానవుడు ఎలాంటి దశ నుండి ఎలాంటి దశలోకి వెళ్ళుచు ఉన్నాడో పరిశీలించవలసి ఉన్నామండి. మానవుణ్ణి కాపాడటానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఉండెను అనేటువంటి మాటని మనం చాలాసార్లు చదువుతూ ఉన్నామండి. అయితే దేవదూతలు బలవంతులా, మనుషులు బలవంతుడా, లేకుంటే మనుష్యుడి యొక్క జీవితము ఎంతకాలం ఉంటుంది, అలాగనే దేవదూతల యొక్క ఆయువు ఎంతకాలం ఉంటుంది అనేది మనం పరిశీలించవలసి ఉన్నాం. దేవదూతలు అనగానే మనుషుడు చాలా భయపడేటువంటి సంఘటనలను, సన్నివేశాలని చూస్తూ ఉంటాడని. దేవదూతలు కనబడినప్పుడు మనుషులందరూ కూడా కలవరపడుచు ఉంటాడని. ఉదాహరణకి మనము దేవదూతల యొక్క పరిచర్యను ఆలోచించి ఉన్నప్పుడు ఉదాహరణకి కొన్ని సందర్భాలని మనం ఈ సమయంలో చదువుకున్నామండి. ఉదాహరణకి భక్తుడైనటువంటి దానియేలు ఏ విధముగా దేవుని దూతలతో సంబంధము కలిగి ఉన్నాడో మనము చదువుకునేటువంటి అంశములో ఈ సందర్భాల్ని గమనించదామండి. దేవదూతలతో ఉన్నటువంటి కార్యక్రమాన్ని మనము ఆలోచించి ఉన్నప్పుడు దేవదూతల కంటే మానవుడు ఎక్కడ ఎక్కువవాడు తక్కువవాడు అనేటువంటి ఆలోచనలోనికి వస్తూ ఉంటాడండి. ఉదాహరణకి దానియేలు భక్తుడు చెరసాలలో వేయబడి ఉన్నాడు. దేనికి అనంటే అతను రాజు యొక్క ఆజ్ఞను ఎదిరించి ఉన్నందువలన
దేవాలయము తట్టు తిరిగి అతడు ప్రార్థన చేయడం వలన అక్కడ కాలములో ఉన్నటువంటి మనుషులు దానియేలు మీద నేరము మోపి ఉన్నప్పుడు దానియేలుని సింహాల బోనులో వేసి ఉన్నారండి. 6వ అధ్యాయము 22వ వచనములో మనం చదువుకున్నామండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనములో, అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనెను. సింహముల నోళ్ళు మూయించెను. ఎవరు ఇంత గొప్ప కార్యాన్ని చేయించి ఉండటానికి దేవుడు వాడుకున్నటువంటి వారే ఈ దేవదూతలే. దేవదూతల యొక్క సన్నిధిని మనం ఆలోచించి ఉన్నప్పుడు సింహాలు గొప్పవా, దేవుని దూతలు గొప్పవాళ్ళ అని మనము ఆలోచించి ఉన్నప్పుడు దేవుని దూతలు వచ్చి సింహాల నోళ్ళు మూయించెను అనే మాటని మనం చదువుతూ ఉన్నాం. రాజుగారైతే భక్తుడైనటువంటి దానియేలుని సింహాల బోనులో పడవేశాడు. అతనికి ఏమాత్రం కూడా సంతోషము లేదు. ఎందువలనంటే దానియేలు యొక్క భక్తి ఎలాంటిదో రాజుకు తెలుసు కాబట్టి అతను చాలా కలవరపడతా ఉన్నాడు అనేటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఆ సమయంలో జరిగి ఉన్నటువంటి సందర్భాన్ని మనము ఆలోచించి ఉన్నప్పుడు అతను ఏ విధముగా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. ఆ రోజుల్లో మాదీయులు పారసీకులు ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నారండి. నెబుకద్నెజరు రాజు తర్వాత మాదీయులు పారసీకులు ప్రపంచాన్ని ఏలేటువంటి సమయంలో భక్తుడైనటువంటి దానియేలు మీద నేరము మోపి ఉన్నప్పుడు దానియేలుని సింహాల బోనులో పడవేసి ఉన్నారు. ఆ శాసనాన్ని మనము చదువుకొని ఉన్నప్పుడు 6వ అధ్యాయములో ఆ మాటలు మనకి కనబడుతూ ఉన్నవండి. ఆ రాజు ఏమి చేసి ఉన్నాడు అని ఆలోచించి ఉన్నట్లయితే 6వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడి ఉన్న మాట అండి. రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులను, అధిపతులను, మంత్రులను, సంస్థానాధిపతులను అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనముగా సాటింపచేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ పనవిని చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల బోనులో పడవేయబడును. రాజు ఈ ప్రకారము రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనము ఉండినట్లుగా దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. దర్యావేషు రాజు చేసి ఉన్నటువంటి సంతకాన్ని అందరూ కూడా ఒప్పుకునేటట్లుగా దానియేలుకి వ్యతిరేకముగా సింహాల బోనులో అతన్ని పడవేసినప్పుడు అతను అంతటితో చచ్చిపోతే మనకు శ్రమ ఉండదు కదా అని ఆ రోజుల్లో వాళ్ళు ఆలోచించారు. కానీ ప్రియులారా, దేవుడు ఎంత అద్భుతాన్ని చేసి ఉన్నాడంటే రాజుకు తెలియకుండానే ఆ చట్టాన్ని వారు ఏర్పాటు చేసి ఉన్నారండి. రాజు యొక్క ఆజ్ఞ ఎలా ఉంటుంది అని మనము చూచి ఉన్నట్లయితే 16వ వచనము 6వ అధ్యాయములో, అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచు ఉన్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమును వేసి దానిని మూసిరి. మరియు దానియేలును గూర్చి
రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించిరి. అంతట రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్య వాయిద్యములను జరుగనీయలేదు, అతనికి నిద్ర పట్టలేదు. ఎందుకంటే అతను తీసుకొని ఉన్నటువంటి నిర్ణయము ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజుకి వ్యతిరేకమైనటువంటి శాసనాన్ని చేయబడి ఉన్నది. రాజు యొక్క వ్యతిరేకమైనటువంటి శాసనం ఏంటంటే, రాజుకి దానియేలుని సింహాల బోనులో వేయటం ఇష్టము లేదు, కానీ ప్రజలు అతని మీద ఉన్నటువంటి దానియేలు మీద ఉన్న కక్షతో చేయబడి ఉన్న శాసనము కాబట్టి అతన్ని సింహాల బోనులో వేసి ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, అంతట రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసముండి నాట్య వాయిద్యములను జరుగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, దేవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచు ఉన్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. ఇక్కడ ఒక దైవజనుడు సింహాల బోనులో వేయబడి ఉన్నప్పుడు అతనికి జరిగిన విపత్తుని ఎంత భయంకరంగా మనము ఆలోచించవలసి ఉన్నామో చదువుకున్నాము. అతను సింహాల బోనులో పడవేయబడినప్పుడు సింహాల నోళ్లను మూయించి ఉన్న దేవుణ్ణి మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత సమయానికి, ఆ సమయంలో సింహాలు కాదు కదా, ప్రపంచంలో ఉన్నటువంటి దేనినైనా కూడా శాసించేటువంటి అధికారము కలిగి ఉన్నటువంటి వాడు దేవుడు. అలాంటి భక్తుడైనటువంటి దానియేలు, షడ్రకు, మేషక, అబేద్నెగో అనేటువంటి వీరందరూ కూడా బానిసలుగా ఆ దేశంలోనికి వెళ్ళినప్పటికీ కూడా రాజు ఆజ్ఞను బట్టి ఇతను కొన్ని సమయాల్లో శోధించబడవలసి వచ్చింది. అతను శోధన ఏంటంటే, సింహాల బోనులో దానియేలును వేసి ఉన్నారు. రాజుకి నిద్ర పట్టలేదు, తెల్లవారులు కూడా అతను కలవరపడుచు ఉన్నారు. ఒకవేళ దానియేలుని సింహాలు తినివేసి ఉన్నాయేమోనని భయపడ్డాడు. కానీ అక్కడ సింహాలు అతన్ని ఏమీ చేయకుండా దేవుడు తన దూతలను పంపించి ఉన్నాడు. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనము గమనించి ఉన్నప్పుడు మనలో ఎంతమందిమి ప్రభు యొక్క మహిమను కొనియాడుకుంటూ ఉన్నామో ఆలోచించవలసి ఉన్నాం. ప్రభు యొక్క మహిమ వలన, ప్రభు యొక్క దయ వలన భక్తుడైనటువంటి దానియేలు అక్కడ ఘనపరచబడి ఉన్నాడు. అతను దేవునికి ఇష్టడుగా తయారయ్యి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందువలన దేవుడు తన దూతలను పంపించి దానియేలుని సింహాల బోనులో నుండి రక్షించి ఉన్నాడు. అలాగుననే మరొక భక్తుని యొక్క చరిత్రను మనం ఆలోచించి ఉన్నప్పుడు అపోస్తులుల కార్యములో 12వ అధ్యాయములో చదువుకున్నామండి. ఇక్కడ కూడా భక్తుడైనటువంటి పేతురుని కూడా ఏ విధంగా దేవుడు తప్పించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు చూడండి, 12వ అధ్యాయము అపోస్తుల కార్యము 4వ వచనం నుండి, అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచూ ఉండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే
పేతురు 2 సంకెళ్లతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచూ ఉండెను. ఇక్కడ మరుసటి రోజున పేతుర్ని చంపడానికి రాజుగారి యొక్క ఉద్దేశమై ఉన్నదండి. కానీ అతను ఎవరి మధ్య జీవించుచూ ఉన్నాడంటే, ఏ దేవుని కొరకైతే అతను నిలబడి ఉన్నాడో ఆ దేవుని సేవకుడుగా అతను అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో అతనికి కుడి ప్రక్కన ఒకళ్ళు, ఎడమ ప్రక్కన ఒకళ్ళు అతన్ని పట్టుకొని కాపలా కాస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుని దూత అతని దగ్గరకు వచ్చి 7వ వచనములో, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుము అనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినని, నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలి 2వ కావలి దాటి పట్టణమునకు పోవు ఇనప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వానికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన తర్వాత దూత అతనిని విడిచిపోయెను. ఇక్కడ మనం గ్రహించవలసి ఉన్న విషయం ఏంటంటే, దేవుని దూత చేత భక్తుడైనటువంటి పేతురు విడిపించబడి ఉన్నాడు. పేతురు అక్కడికి వచ్చినటువంటి సమయంలో చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, సంఘమంతా కూడా పేతురు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురు యొక్క స్థితి ఏ విధముగా ఉన్నదంటే, చెరసాలలో బంధించబడి ఉన్నాడు. పేతురు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ దేవుడు అతన్ని చంపటానికి ఇష్టపడలేదు. ఎందువలనంటే అతను చతుష్టయముల మధ్య, అనగా ఎంతోమంది సైనికులు, 16 మంది సైనికుల మధ్యలో అతను బంధించబడి ఉన్నాడు. అతని కుడి ప్రక్కన ఒకడు, ఎడం ప్రక్కన ఒకడు సంకెళ్ళు వేసి బిగించి ఉన్నారు. మొదటి కావలివారు, 2వ కావలివారు, అలాగనే పట్టణపు గవునులు అవన్నీ కూడా తెరువబడి పేతురు బయటికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఎవరు ఈ విధమైన సహాయాన్ని చేసి ఉన్నారు? ఎలాగ దేవుని సేవకులు విడిపించబడి ఉన్నారు? మనం ఒక్కసారి ఆలోచించి ఉన్నట్లయితే, దేవుడు తన కార్యాన్ని జరిగించటానికి ఆయన దూతలను మన కోసం పంపించి ఉన్నాడు. అలాగనే పేతురు బంధించబడి ఉన్నప్పుడు సంఘమంతా కలిసి పేతురు కొరకు ప్రార్థన చేసి ఉన్నారు. పేతురు కొరకు ప్రార్థన చేసి ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపించి, ఆ దూత ద్వారా పేతురు యొక్క సంకెళ్ళు విడిపోయినాయి, తలుపులు తెరవబడి ఉన్నాయి, తాళాలు వేసినట్లుగానే ఉన్నారు. కావలి వారు నిద్రపోయేటట్లుగా దేవుడు చేసి ఉన్నాడు. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని మనం ఆలోచించినప్పుడు దేవదూతలు ఏ విధంగా మనుషుడికి సహాయము చేస్తాడు అనేటువంటి విషయాన్ని గమనించవలసి ఉన్నాం. అలాగనే పరిశుద్ధ లేఖనములో భక్తురాలైనటువంటి పరిశుద్ధ స్త్రీ అయిన మరియతో కూడా దేవుడు ఇదే మాటను సెలవిచ్చి ఉన్నాడు. అమ్మ, నీవు గర్భము ధరించి కుమారుని కంటావు అని చెప్పినప్పుడు ఆమెకు ఆ మాటలు చాలా బాధగా ఉన్నాయి. ఎందుకంటే పురుషుని ఎరగనటువంటి స్త్రీ గర్భవతి అవ్వడము అనేటువంటి విషయము మరియకు చాలా బాధ కలిగింది. ఆ తర్వాత ఆమెకు ప్రదానము చేయబడి ఉన్నటువంటి యేసేపు కూడా ఆమెను విడిపించుకోవాలని ప్రయత్నం చేసి ఉన్నాడు. కానీ దేవుని దర్శనమందు భక్తుడైనటువంటి యేసేపుతో, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నీవు భయపడవద్దు, ఆమె గర్భము ధరించి ఉన్నది పరిశుద్ధాత్మ వలన అని చెప్పినప్పుడు ఆయన ఆ మాటకు లోబడి ఉండి తన భార్యను చేరదీసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని దూతలను దేవుడు ఏ విధంగా పంపించుతాడో ఆ విషయాన్ని మనం పరిశీలించవలసి ఉన్నాం. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి భక్తులు
అగ్నిగుండములో వేయబడి ఉన్నప్పుడు వారి యొక్క చర్మాలు కాలలేదు, వారికి వేయబడి ఉన్నటువంటి సంకెళ్ళు ఊడిపోయి ఉన్నవి, ఆ తర్వాత వారి బట్టలు వాసన రాలేదు. అందరూ కూడా ఆశ్చర్యపడి ఉన్నారు. ఇవంతా కూడా జరగటానికి దేవుడు తన దూతలను పంపించి వారిని విడిపించి ఉన్నారు. కాబట్టి మనము కూడా దేవుని మహిమార్థమై జీవించటానికి దేవుడు ఎన్నో అద్భుతాలని చేయించి తన మహిమను చూపించుకోవడానికి తన దూతలను మనకు తోడుగా పంపిస్తాడు. అందువలన మనుషుడు ఎప్పుడు కూడా తాను ఒంటరివాడను అనేటువంటి భయము అవసరం లేదు. మానవుడు ఎప్పుడు కూడా దేవుని చేతిలో మనుషుడుగా ఉండటానికి దేవుడు మనల్ని తన విలువైన రక్తము చేత కొని పరిశుద్ధపరిచి ప్రత్యేకపరిచి ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు తన దూతలను పంపించి మనకు సహాయం చేస్తాడని గమనించవలసి ఉన్నాం. ఎందువలనంటే మానవుడు ఎప్పుడు కూడా తాను దేవుని చేతిలో మనుష్యుడుగా అంగీకరించబడిన తరువాత అతన్ని కాపాడటానికి దేవదూతల్ని పంపించడం, అలాగనే భక్తుడైనటువంటి అబ్రహాము కూడా తన కుమారునికి కోడల్ని భార్యను తీసుకొని రావటానికి వెళ్ళేటువంటి ఎలియాజరుతో కూడా దేవుడు తన దూతలను నీకు తోడుగా పంపించును అని చెప్పి ఉన్నాడు. అలాగనే ప్రియులారా, మన జీవిత యాత్రలో కూడా మనము వెళ్ళేటువంటి ప్రతి మార్గాన ప్రభువు తన దూతలను మనకు ముందుగా పంపించుతాడు. అంతేకాకుండా ఆయన దూతలు మనకి సహాయపడును అనేటువంటి విషయాల్ని కూడా మనం గమనించవలసి ఉన్నాం. మనం చాలాసార్లు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆపదలలో దేవుని యొక్క సహాయాన్ని మనం చూస్తూ ఉంటామని అనేక సార్లు కూడా మన జీవితంలో పొందేటువంటి అనుభూతిని మనం ఆలోచించి ఉన్నప్పుడు మనం చనిపోయి ఉన్నటువంటి వారమే, కానీ దేవుడు తన కృప వలన మనల్ని బ్రతికించుచూ ఉంటాడు. ఆ విధమైనటువంటి బ్రతుకు కొరకే దేవుడు తన దూతలను పంపించుచూ ఉంటాడని. ఆ విషయాల్ని, దేవుని దూతల్ని ఎలాగ దేవుడు పంపిస్తాడు అని చెప్పి ఉన్నటువంటి సందర్భాల్ని మనం ఆలోచించి ఉన్నప్పుడు మనము పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయములో చదువుకున్నామండి. 34వ అధ్యాయము 7వ వచనములో దేవుడు ఏ విధంగా తన దూతలను పంపించి మనకు సహాయం చేస్తాడో చెప్పబడుచు ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూద్దామండి. 7వ వచనములో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మరి దేవుడు భయభక్తులు కలిగి ఉన్నటువంటి బిడ్డలను ఎక్కడా కూడా విడిచిపెట్టి ఉన్నటువంటి సందర్భాల్ని మనం చూడటం లేదు. ఎందువల్ల అంటే దేవుడు ఏ విధంగా తన బిడ్డలను కాపాడును అనేటువంటి సందర్భాల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి 121వ దావీదు కీర్తనలో కూడా ఈ మాట చెప్పబడుచు ఉన్నదండి. 3వ వచనములో ఆయన నీ పాదములను తొట్టిల్లినయ్యాడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బయనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బయనను నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఈ మాటలు మనం వింటూ ఉన్నటువంటి సమయంలో మనల్ని దేవుడు ఎంత ఆశీర్వాదకరమైనటువంటి మనుషులుగా మనల్ని కాపాడుతూ ఉంటాడో మనం గమనించవలసి ఉన్నాం. దేవుని యొక్క సహాయము తన బిడ్డల ఎడల ఎప్పుడూ కూడా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలనని ప్రభు ఈ ప్రత్యేకమైన సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎప్పుడైనా కూడా దేవుని సహాయాన్ని అడిగి ఉన్నామా? దేవుడు ఏ విధంగా తన బిడ్డలను కాపాడుతూ ఉంటాడు? ఆయన కాపాడేటువంటి కాపుదల
ఎంత బలమైనటువంటిదో మనం ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నామని. కాబట్టి మనల్ని కాపాడేటువంటి రీతిగా దేవుడు తన దూతలను మనకు ముందరగా పంపించుతూ ఉంటాడని. దేవుడు తన దూతలను పంపించేటువంటి సమయంలో మనము ఏ విధమైనటువంటి భద్రతను పాటించకుండానే ప్రభు మనలను కాపాడుతూ ఉంటాడు. ఇక్కడ పరిశుద్ధ లేఖనములో మనకు చెప్పబడి ఉన్నటువంటి అంశాల్ని మనము ఆలోచించి ఉన్నప్పుడు దేవుడు తన దూతలను పంపించి మన కోసరమై కాపాడుతూ ఉంటాడు. ఆయన కాపాడేటువంటి కాపుదలను మనం ఎప్పుడు కూడా కృతజ్ఞులమై జ్ఞాపకం ఉంచుకుంటూ ప్రభువునందు మనము వందనాలు చెల్లించవలసి ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మన స్థితి ఏ విధముగా ఉన్నది, మనల్ని కాపాడేటువంటి దేవుడు ఏ విధముగా మనల్ని కాపాడుచూ ఉన్నాడో మనము గమనించవలసి ఉన్నాం. ఖచ్చితంగా దేవుడు తన బిడ్డలను కాపాడటానికి దేవదూతలను పంపించి ఉన్నాడు. అందుకనే పరిశుద్ధ లేఖనములో ప్రభువు తన దూతలను ఏ విధముగా కాపాడును అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించుచూ వచ్చినప్పుడు పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి సారాంశములను మనము ఆలోచించి ఉన్నప్పుడు హెబ్రీలకు రాసి ఉన్నటువంటి పత్రికలో దేవుడు ఏ విధముగా తన బిడ్డలను కాపాడుతూ ఉంటాడో చెప్పబడి ఉన్న అంశాల్ని మనం చదువుతూ ఉన్నప్పుడు చూడండి, 1వ అధ్యాయము 13వ వచనములో, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలతో ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పినా వీరందరూ రక్షణను స్వాస్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. దేవుడు తన బిడ్డలను కాపాడటానికి ఉంచి ఉన్నటువంటి పరిచర్య చేయడానికి దేవదూతల్ని దేవుడు మన కోసం పెట్టి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నామో ఒక్కసారి పరిశీలించుకోనవల్లని ప్రభువు మనకి చెప్పుచూ ఉన్నాడండి. ప్రభువు చెప్పి ఉన్నటువంటి ఆ పరిచర్యలో మనము ఎలా ఉన్నామో, దేవుడు మనల్ని ఎలాగ కాపాడుచూ ఉన్నాడో ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆయనను ధ్యానము చేసుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు ఆయన తన దూతలను పంపించి మనకంటే బలము కలిగి ఉన్నటువంటి తన పరివారాన్ని దేవుడు మనకు తోడుగా ఉంచుతాడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే అవి దుష్ట సమూహమైనప్పటికీ కూడా, ఉదాహరణకి యేసు ప్రభువారు దేవదూతల యొక్క సన్నిధానములో అనగా అపవాది వచ్చి ప్రభువును తీసుకుని వెళ్ళి మొట్టమొదటిసారిగా ప్రభువుని ఆహారము దగ్గర శోధించి ఉన్నాడు. తర్వాత పరిశుద్ధ పట్టణం మీదకి తీసుకుని వెళ్ళి ఉన్నాడు. ఆ తర్వాత లోకములో ఉన్న మహిమనంతా చూపించి నీవు నాకు నమస్కారం చేస్తే నేను నీకు ఇదంతా ఇస్తానని చెప్పినప్పటికీ కూడా యేసు ప్రభువారు ఎక్కడా కూడా అపవాది యొక్క మాటలు వినలేదు. కాబట్టి దేవుడు తన దూతలను పంపించి ప్రభువుని సంతోషపరిచి ఉన్నాడు. అలాగనే మన జీవితాల్లో కూడా మనం ఎలాంటి శోధనకరమైన సమయంలో ఉండినప్పటికీ కూడా దేవుడు తన దూతలను మన కొరకు పంపించి మనకు కావలసి ఉన్నటువంటి ఆదరణను, ఆశీర్వాదాన్ని ఇస్తానని యేసు ప్రభువారు ప్రమాణం చేసి ఉన్నారని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బిడ్డలుగా మనం ప్రభువునందు బలపడవలనని యేసు ప్రభువారు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. కాబట్టి మనము మన జీవిత యాత్ర అంతా కూడా ప్రభువుకి అనుకూలముగా జీవించి ప్రభు యొక్క మనుషులుగా మనము సాగి వెళ్ళవలనని ప్రభువు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఘనుడవైన దేవా, పరిశుద్ధుడా, మీరు మాకు సెలవిచ్చి ఉన్నటువంటి మాట ప్రకారముగా నా దేవా, మేము మా జీవితం అంతా కూడాను మీకు సమర్పించుకొని మీరు మీ దేవదూతల యొక్క సంరక్షణలో మమ్మలను భద్రపరుచున్నటువంటి దేవుడు అని తెలుసుకొని ప్రభువా, ఆ ప్రకారముగా జీవించుటకు సహాయమును దయచేయండి.
కునుకని నిద్రించినటువంటి దేవుడు ఎల్లప్పుడూ కూడా మీరు మీ బిడ్డలను కాపాడునటువంటి వాడవని తెలుసుకొని ఆ ప్రకారముగా మా జీవితములను కొనసాగించుకొని మీ మీద ఆధారపడేటువంటి మనస్సును మా అందరికీ దాచేయండి. ముఖ్యంగా వినుచు ఉన్న ప్రతి శ్రోత కూడా మీ రక్షణ స్వాస్థ్యమును సంపూర్ణముగా తెలుసుకొని ఆ ప్రకారముగా జీవించుటకు మీ కృపను అనుగ్రహించుమని మా రక్షకుడు మా ప్రభువును అయ్యున్నటువంటి యేసు ప్రభువారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమాలి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్.